రకి మరణాత దేవుని యొక్క వాక్యమును చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. తెలియదు. చాలా అండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చదవబడిన యొక్క వాక్య భాగంలో మొట్టమొదటి పదము మనము చూస్తూ ఉన్నాం. అది ఏమిటి అంటే సార్దీస్. సార్దీస్ అనగా ఆనంద నిలయము అని అర్థం. ఇక్కడ ఒక సంఘాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ సంఘము పేరు ఏమిటి అంటే సార్దీసు సంఘము. ఇది ఎలాంటి సంఘము? దాని అర్థము చూస్తే ఆనంద నిలయము అని ఉంది. కానీ సార్దీసు సంఘములో ఏమి ఉన్నది అంటే ఇది ఎలాంటి సంఘము అంటే మృత సంఘము, అంటే చచ్చిన సంఘము. ఇది చచ్చిపోయింది అంటే జీవమును పోగొట్టుకున్న సంఘము అని అర్థం. సార్దీసు సంఘము ఎలాంటిది అంటే జీవమును పోగొట్టుకున్న సంఘము. ముందుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు అసలు ఈ సార్దీస్ అనే యొక్క ప్రదేశము గురించి మనము నేర్చుకుందాం. స్టాలిస్ అనే యొక్క పదము నుండి సార్దీస్ అనే యొక్క పదము అవతరించింది. సార్దీస్ అనగా సంస్కరణ అని కూడా అర్థము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ సార్దీస్ అనే యొక్క ప్రదేశము, ఈ సంఘము ఎక్కడైతే ఏర్పడిందో, సంఘ కాలమును చూస్తే క్రీస్తు శకము 1520 నుండి 1750 వరకు ఈ యొక్క సంఘ కాలమును తెలియపరుస్తూ ఉంది. బాగా పేరుగాంచిన ఒక ప్రదేశము అదే లిడియా రాజ్యము. ఈ లిడియా రాజ్యములో ఈ సార్దీస్ అనే యొక్క ప్రదేశం ఉంది. మనం అంతకుముందు చెప్పుకున్న యొక్క సంఘాలలో చూస్తే స్ముర్నాకు అనే ఒక స్ముర్నా యొక్క సంఘం ఏదైతే ఉందో అది తూర్పున 15 మైళ్ళ దూరంలో ఈ సార్దీస్ అనే యొక్క సంఘము ఉంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే హెర్మస్ మరియు ఇంకొక పర్వత పంక్తులు ఏదైతే ఉన్నాయో ఈ పర్వతాలలో హెర్మస్ అనే యొక్క పెద్ద పర్వతంలో ఇంకొక చిన్న పర్వతం ఉంది. దాని పేరు ఏంటంటే త్మోలాస్ అన్న. త్మోలాస్ అనే యొక్క పర్వత పంక్తుల్లో ఈ యొక్క సార్దీస్ అనే యొక్క సంఘము లేదా ప్రదేశము అవతరించి ఉంది. అక్కడ ఆ శిఖరము మీద, పర్వత శిఖరము మీద ఈ సార్దీస్ అనే యొక్క సంఘము కట్టబడి ఉంది. అది ఎంత ఎత్తులో కట్టబడి ఉంది అంటే సుమారుగా 1500 అడుగుల ఎత్తున ఈ సార్దీస్ అనే యొక్క సంఘము అక్కడ ఏర్పడిందండి. అంతా బాగుంది కదా. మరి దీని ప్రత్యేకత ఏమిటి అని అంటే మరి పర్వత ప్రాంతంలో ఇది స్థాపించబడింది కాబట్టి, అంత అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా వరకు ఎక్కువ పంటలు పండే అంటే కాయలు కాసే యొక్క ఫలాలు చెట్లు ప్రాముఖ్యత ఉంది.
అన్ని రకాల పండ్లు ఈ యొక్క సంఘము చుట్టూ పండుతూ ఉన్నాయండి. మరి ఎంత ధన్యతో చూడండి. అంతేకాదు ఈ యొక్క ప్రాంతము వస్త్ర పరిశ్రమకు ప్రాముఖ్యత. అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ తయారవుతున్నాయి. వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఖద్దరు కానీ, ఇంకా ఊలు కానీ, ఇంకా వేరే వేరే ఏవైతే వస్త్రాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ పర్వత పంక్తులు ఏవైతే ఉన్నాయో ఈ సార్దీస్ అనే యొక్క సంఘము ఏదైతే స్థాపించబడిందో ఆ ప్రదేశంలో చాలా గనులు ఉన్నాయండి. ఎలాంటి గనులు అంటే వెండి బంగారం గనులు ఉన్నాయి. తవ్వితే మనం భూమిని తవ్వితే మనకి రాళ్ళు బయటికి తేలుతాయి. అక్కడ తవ్వితే ఏమి కనిపించేవంటే బంగారపు రాళ్ళు కనిపించేవంట. చూడండి మరి ఎంత వాడు ధన్యత పొందుకుని ఉన్నారు ఆ ప్రాంతము. ఈ సార్దీస్ అనే యొక్క ప్రదేశము పర్వతము మీద కట్టబడిన దాని చుట్టూ కూడా నది ప్రవాహము ఉన్నది. నీరు కూడా పుష్కలంగా అక్కడ దొరుకుతూ ఉంది. ఇది శక్తివంతమైన ప్రదేశము, భాగ్యవంతమైన ప్రదేశము. చాలా బాగుంది కదండి. కానీ ఇందాక మనం చెప్పుకున్న యొక్క మాట ఏమిటి? ఈ సార్దీస్ సంఘము ఎలాంటిదంట? జీవమును పోగొట్టుకున్న సంఘము. ఇంత ప్రాముఖ్యత కలిగిన మంచి అనుకూలమైన అన్ని సదుపాయాలు ఉన్న బంగారపు గనులు అనే యొక్క ప్రదేశాన్ని ఇద్దరు ఆక్రమించుకున్నారు. వారెవరు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒక వ్యక్తి మరియు కురేషు రాజు అనేవారు. ఇద్దరూ కూడా దీన్ని ఆక్రమించుకున్నారు ఈ యొక్క ప్రదేశాన్ని. వీరు ఆక్రమించుకున్న తర్వాత కొంతకాలానికి 1700వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. ఈ భూకంపానికి మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. ఇంకా అసలు అక్కడ ఏమీ కనిపించలే. మొత్తం ఎక్కడే నాశనం అయిపోయింది. శిథిలమైపోయిన యొక్క ప్రదేశాన్ని మళ్ళా కొంతకాలానికి రోమా ప్రభుత్వం వారు, రోమియోలు ఏం చేశారంటే మళ్ళా దాన్ని అక్కడ యథావిధిగా ఆ కట్టడాలు అనేవి వారు స్థాపించారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో చూస్తే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఒక చిన్న కుగ్రామము మాత్రమే ఉంది. ఆ చిన్న గ్రామము పేరు ఏమిటి అంటే సార్ట్ అన్నారు. SART. సార్ట్ అనే ఒక గ్రామం మాత్రమే అక్కడ మనకి ఇప్పుడు కనిపిస్తోంది. ఈ శిథిలమైపోయిన యొక్క ప్రదేశాన్ని క్రీస్తు శకము 1909లో కొన్ని పరిశోధనలు చేశారు. విశ్వవిద్యాలయ యొక్క ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక వ్యక్తి బట్లర్ అనే ఒక వ్యక్తి అమెరికా వాళ్ళ యొక్క సహకారంతో ఈ ప్రదేశాన్ని పరిశోధించడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి యొక్క పరిశోధనలో ఏమి బయటపడ్డాయి అంటే వారు తవ్వకాలు జరుపుతుండగా ఆ భూమి అడుగు భాగాన ఏమి కనిపించినాయి అంటే గోడలు కనిపించినాయి అండి. ఏం కనిపించినాయి అంటే గోడలు కనిపించినాయి. కొన్ని గేట్లు కూడా కనిపించినాయి. అప్పట్లో వాళ్ళు పెట్టిన యొక్క గేట్లు. అలాగే ప్రతి నాణ్యములు కనిపించినవి. అంటే పురాతనమైన నాణ్యాలు ఏవైతే కాయిన్స్ ఉన్నాయో వాళ్ళు ఉపయోగించారో ఆ నాణ్యాలు కనిపించినవి. ఇంకా తర్వాత నగలు కూడా కనిపించినాయి. అబ్బాయి అంత అదృష్టం అండి. అయ్యో మనకు దొరికితే భలే ఉండను కదా అనుకుంటున్నాం కదా. బంగారపు నగలు, వెండి నగలు అక్కడ దొరికినాయి. అంతేకాకుండా ఆ భూమి లోపల ఔషధముతో కూడిన జాడీలు ఉన్నాయంట. మన పచ్చడి జాడీలు ఉంటాయే అలాంటి జాడీలు, ఔషధము కలిగిన యొక్క జాడీలు ఉన్నవి. అంతేకాకుండా కుండలు ఉన్నాయి ఆ యొక్క భూమి లోపల. ఇత్తడి దీప స్తంభములు కూడా ఉన్నవి. కొన్ని రోత ప్రతులు ఉన్నవి. రచించిన యొక్క కొన్ని గ్రంథాలు ఉన్నాయంట, పుస్తకాలు ఉన్నాయి. అవి కూడా శిథిలమైపోలే, భూమి అడుగున ఉన్నాయి. ఆ రోత ప్రతులు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఆ భూమి లోపల ఆ కాలంలో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునేవారు అనుకుంటా. బహుశా ఈ ఏమంటాం దాన్ని వ్యాయామం. ఈ వ్యాయామం సంబంధించిన పరికరాలు కూడా అక్కడ కనిపించినాయి అంట. చూసారండి. అవి
పరిశోధనలో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సుమారుగా 270 అడుగుల పొడవు మరియు 60 అడుగుల వెడల్పు సమాజ మందిరము, అంటే వాళ్ళు ప్రార్థన చేసుకునే యొక్క మందిరం ఏదైతే ఉందో ఆ మందిరం కూడా భూమి లోపల కనిపించింది. ఇది దేని గురించి మనం చెప్పుకుంటున్నాం? సార్దీసు సంఘము. వీటన్నిటితో పాటు ఆ కాలంలో ఆ సార్దీస్ అనే యొక్క సంఘంలో జీవించిన యొక్క ప్రజలు ఏ విధంగా జీవించారంటే చాలా అమితమైన భోగములతో జీవించారు. అంటే లగ్జూరియస్ లైఫ్, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారంట. కామతురత్వంతో, కామముతో కూడా వారు జీవించారు. అంటే వ్యభిచారంతో కూడా కలిసి ఉన్నారు వాళ్ళు. మరి ఆ పట్టణము ఏమైపోయింది అంటే నాశనమైపోయింది. ఆ పట్టణము ఎప్పుడైతే నాశనమైపోయిందో ఆ పట్టణంలో ఉన్న యొక్క సంఘము ఏదైతే ఉందో, సార్దీస్ సంఘం ఏదైతే ఉందో, పట్టణంతో పాటు ఈ సంఘము కూడా ఏమైపోయిందంటే మృతమైపోయింది. అది కూడా నాశనం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు అంటే ఆ నాశనమైపోయిన యొక్క సంఘము 100%, 100% పూర్తిగా నాశనం అవ్వలేదు. సంఘం అంటే అక్కడ ఎవరు? విశ్వాసులు. ఎవరైతే ఆ విశ్వాసులు ఉన్నారో వారు 100% నాశనం అయిపోలేదంట, ఇంకా ఉన్నారు. ఆ ఉన్న వారి కొరకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై ఆ సంఘపు దూతతో ఏం తెలియపరుస్తున్నారో 1వ వచనం మాత్రమే చదువుకుందాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చూసారండి, ఇక్కడ డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారే అక్కడికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఆయన చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి లక్షణము కలిగిన ఆయన? 7 ఆత్మలు కలవాడు. చూసారండి, ఈ 7 ఆత్మలు కలవాడు ఆయన చేతిలో 7 నక్షత్రములను పట్టుకొని ఈ సార్దీస్ అనే యొక్క సంఘాన్ని దగ్గరికి వెళ్ళారు. అక్కడ వారికి ప్రత్యక్షమయ్యారు. ఎందుకు ప్రత్యక్షమయ్యారు అంటే ఇది మృతమైన సంఘమైనా సరే ఇంకా అక్కడక్కడ కొంతమంది విశ్వాసులు ఇంకా జీవము కలిగి ఉన్నారు. అన్ని చెడ్డయే ఉన్నాయి కానీ మంచిది కొంచెమే కనిపిస్తుంది ఈ యొక్క సంఘంలో. అందుచేత ప్రభు వారిని విడిచిపెట్టలే. వారి కొరకు ఆయన అక్కడికి ప్రత్యక్షమయ్యారు. 7 ఆత్మల గలవాడై, ఈ 7 ఆత్మలు కలిగిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములో ప్రభువారు 7 ఆత్మలు గలవారై అని మాటకు అక్కడ మనకి ఏమని తెలియపరుస్తున్నారో ఒకసారి చూస్తే, యెహోవా ఆత్మ, చూడండి ఇక్కడ ఏంటండి, యెహోవా ఆత్మ, జాగ్రత్తగా చూడండి, అక్కడ లెక్క పెడుతున్నాము. యెహోవా ఆత్మ, 7 ఆత్మలు మనకి వాక్యంలో కనిపిస్తున్నాయి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు, చూడండి ఇక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయండి? 2 వచ్చినాయి. ఎన్ని ఆత్మలు వచ్చినాయి? జ్ఞానము మరియు వివేకము అనే 2 ఆత్మలు. ఆధారమగు ఆత్మ, తర్వాత చూడండి ఆలోచన అనే యొక్క ఆత్మ, బలము అనే యొక్క ఆత్మ, ఆధారమగు ఆత్మ. 5వదిగా చూస్తే తెలివిని ఏమిచ్చే ఆత్మ అంటండి? తెలివినిచ్చే యొక్క ఆత్మ యెహోవా ఎడల. తర్వాత మిగిలిన 2 చూడండి, భయభక్తులు, ఒకటి భయము మరియు భక్తి పుట్టించు ఆత్మ. ఈ 7 ఆత్మలు గల ప్రభు ఈ సార్దీస్ యొక్క సంఘానికి ప్రత్యక్షమయ్యారు. కావున ఆ సంఘాన్ని బలపరచడానికి, ఈ సంఘాన్ని బలపరిచేది ఎవరు అంటే ఆత్మే. అందుచేత సంఘాన్ని ఏ విధంగా బలపరచాలి, ఏ రీతిగా బలపరచాలి అని ప్రభు ఆలోచించి అక్కడికి వెళ్ళారంట, ప్రత్యక్షమయ్యారు. మరి ఏ విధంగా బలపరుస్తారు సంఘాన్ని ప్రభువారు అంటే ఆయన యొక్క వాక్కు ద్వారానే, ఆయన యొక్క వాక్యము ద్వారానే ఆయన బయలుపరచడానికి ప్రత్యక్షమయ్యారు. ఈనాడు కూడా సంఘము
బలహీనంగా కనిపిస్తే ఆ బలహీనమైన యొక్క సంఘాన్ని బలపరచడానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడు అంటే వాక్యము ద్వారా ప్రత్యక్షమవుతాడు. ఎవరైతే విశ్వాసులు కానీ సంఘము కానీ నిరాశ నిస్పృహలో ఉన్నారో, విచారముతో ఉన్నారో, శోధనలో ఉన్నారో, బాధలో ఉన్నారో, వేదనతో ఉన్నారో, వారి కుటుంబ సమస్యలతో ఉన్నారో, చూడండి ఇక్కడ సంఘముతో పాటు సంఘ కుటుంబాలు ఎవరైతే ఈ విధంగా ఉన్నారో ఆ స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి ఎలా బలపరుస్తారు అంటే తన యొక్క నోటి మాట ద్వారా, వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తారు. అలా ఈ సార్దీస్ యొక్క సంఘాన్ని బలపరచడానికి ప్రభువు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అందుకే అక్కడ మనం చూస్తున్నాం మొదటి మాటలో ఎలా 7 నక్షత్రములను పట్టుకుని వెళ్ళారు ఆయన. ఆయన ఎన్ని ఆత్మలు కలిగిన ఆయన? 7 ఆత్మలు కలిగిన ఆయన. అలాగే సంఘ సేవలో ఉన్న యొక్క యాజకులు కానీ, ఆ సంఘము కానీ, విశ్వాసులు కానీ సతమతమవుతూ ఉంటే, బాధలో ఉంటే, శోధనలో ఉంటే, ఇంకా వేరే ఆటంకములో ఉంటే, అవి సేవకులకు కానీ విశ్వాసులకు కానీ దేవుడిచ్చే ఒక మంచి సలహా ఏమిటి అంటే, నా ప్రియమైన బిడ్డలారా అంటున్నారు, నీవిది గుర్తిస్తే ఆ చెడు అనుభవాన్ని మర్చిపోయి మీరందరూ కూడా కలిసి దేవుని స్తుతించి ఆరాధించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి అంటున్నారు. సంఘము, సేవకులు, సేవకురాండ్లు, ఏమండి, సంఘ కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంట? సమకూడి, అందరూ కూడా సమకూడి ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ఆరాధించాలి, ఆయన సన్నిధిలోనికి రావాలి. గనుక నిరీక్షణ బలములకు ఆధారభూతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఇక్కడ మొదటి మాటలోనే ఒక వచనం చూద్దాం. ఆ మాట ఏమిటి అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి ఒక్క సంఘంలో 7 సంఘాల గురించి మనము చూస్తూ ఉన్నాం. ఇది 6వ సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు కదా. ఇప్పుడు వరకు 5 సంఘాలు అయిపోయి ఈరోజు మనం చెప్పుకునేది ఎన్నో సంఘం అండి? 6వ సంఘం. ఈ 6వ సంఘం వరకు చూస్తే ప్రతి ఒక్క సంఘంలో చెప్పుకున్న యొక్క సంఘంలో ఈ మాట ఉంది. అదేమిటి అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నారు ప్రభువారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, దేవుని సన్నిధానంలో ఉన్నాం. ప్రతి ఒక్కరి గురించి కూడా నీ మనసులో ఏమనుకుంటున్నావు, నువ్వు చేసే పని ఏంటి, నీ ఏ పనులు చేస్తున్నావు, నువ్వు మంచి పనులు చేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, ఒకరికి తెలియదు. కానీ ఒక వ్యక్తికి మాత్రం తెలుసు అంట. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే అంటున్నారు, నువ్వు మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా వాటన్నిటి తెలుసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకన్నీ తెలుసు. అలాగే ఈ సార్దీస్ యొక్క సంఘంలో వారి క్రియలన్నీ కూడా తెలుసు అంటున్నారు ప్రభువారు. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నారు. అలాగే ఈనాడు మనతో పాటు కూడా మనతో ప్రభువారు చెప్పేది ఏమిటి అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ మనసు, నీ హృదయంలో ఏముంది, ఏం చేయాలనుకుంటున్నావు, ఇప్పటి వరకు ఏం చేసావు, ఏం ఆలోచిస్తున్నావు, ప్రతిదీ కూడా నాకు తెలుసు అని ప్రభువారు అంటున్నారండి. ఈ యొక్క సార్దీస్ సంఘం లాగా చాలా సంఘాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యొక్క సంఘాలలో చాలా సంఘాలు చచ్చిన వాటి వలె, జీవము లేకోకుండా జీవము పోగొట్టుకున్న వాటి వలె సంఘాలు ఉంటున్నవి అని ప్రభువారు చెబుతూ, తిరిగి నీవు సజీవుడై ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకో అంటున్నారు. మరి మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలోనికి పదిలపరుచుకోవాలండి. ఒక విశ్వాసి విమోచింపబడగా మరి ఏవైతే మనం ఆలోచిస్తున్నామో, ఇదిగో నేను క్రైస్తవుని, నేను దేవుని బిడ్డను, నేను నిత్యము ప్రార్థనకు వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను, ఏమండి నాలో అన్ని రకాల భయభక్తులు ఉన్నవి అని మనం చెప్పుకుంటాము. కానీ ప్రభువారు ఏమంటున్నారంటే,
నువ్వు అన్ని చేసినా నీలో ఆ క్రియలు మాత్రం చెడ్డగా ఉన్నవి. నువ్వు చేసే పనులు మాత్రం చెడ్డగా ఉన్నవి. నీకు బోడెడంత సుఖం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది అంటున్నాడు ప్రభువారు. నీకు భోగం ఉంది, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు ఈ భూమి మీద. కానీ నీలో మాత్రం ఒకటి లేదు అంటున్నారు ప్రభువారు. అది ఏమిటి అంటే భక్తి లేదు. పేరుకు మాత్రం నేను క్రైస్తవుని అంటున్నావే తప్ప నీలో నిజమైన భక్తి లేదు. ఈ లోకానుసారమైన భోగములకు అలవాటు పడిపోయావు. నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. పైకి ఏదో ఆరాధనకు వస్తున్నామే తప్ప నీలో నిజమైన భక్తి లేదు అంటున్నారు ప్రభువారు. ఈ సార్దీసు సంఘానికి కూడా సేమ్ అలాంటి లక్షణమే ఉంది. వీరు కూడా పైకి మాత్రం మేము క్రైస్తవులం అని చెప్పుకునేవారంట, కానీ వారిలో ఏమీ లేదంటని భక్తి లేదు. మరి వారు శరీరానుసారంగా ఇష్టానుసారంగా ఈ లోకంలో శరీరాన్ని బలపరుచుకుంటూ, ఆత్మను కాదండి, దేన్ని బలపరుచుకుంటున్నారంట? శరీరాన్ని బలపరుచుకుంటూ ఆ శరీరం బాగా బలిసి, ఏది బలిసి? శరీరం బలిసిపోయి, ఆ బలిసిపోయిన యొక్క శరీరము ఏం చేస్తుంది అంటే పాపం చేస్తుంది. ఆ శరీరం ఏం చేస్తున్నాడని పాపం చేస్తుంది. ఈ సుఖభోగ్యాలకు నువ్వు అలవాటు పడిపోయి ఆకర్షితులైపోయి చచ్చిపోయి విశ్వసిద్దాము అనుకుంటున్నాము, కానీ నీ క్రియలు మాత్రం బాగోలేదు అని ప్రభువారు ఆనాడు సార్దీసు సంఘానికి ఏ విధంగా తెలియపరుస్తున్నారో ఈనాడు కూడా ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి ఒక్క విశ్వాసికి హెచ్చరిస్తూ ఉన్నారు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 2:26లో ఏమని ఉందంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. మన క్రియలు బాగుండాలి, మన తలంపులు బాగుండాలి, మన మనసు బాగుండాలి. మనము మంచి ప్రవర్తనతో ఉంటే మనకి ఆ క్రియ అనేది ప్రభువారు మెచ్చుకుంటారు. మరి ఆ మంచి ప్రవర్తన, మంచి క్రియ ఉండాలంటే ముందుగా మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని యొక్క బిడ్డలతో సహవాసము చేయాలి, ప్రార్థన చేయాలి, క్రీస్తుకు లోబడాలి. ఇవన్నీ కూడా నియమ నిబంధనలు మనం పాటించినప్పుడు, ప్రభు చెప్పినట్టుగా విన్నప్పుడు మన క్రియలు ఆటోమేటిక్గా ఎలా ఉంటాయి అంటే బాగుంటాయండి. మన పితరుడైన అబ్రహాము యొక్క క్రియలు బాగున్నాయి, ఆయన క్రియలు చేసి ఉన్నాడు. అలాగే కొర్నేలు క్రియలు బాగున్నాయి. వేశ్య అయిన రాహాబు యొక్క క్రియ ఎలా ఉంది? చివరికి ఆమె వేశ్య అయినా సరే తన క్రియ ఎలా ఉందంటే విశ్వాసంతో కూడిన క్రియ చేసింది. ఆమె విశ్వాసంతో కలిగిన యొక్క క్రియ చేయడం వలన తన వారందరినీ కూడా రక్షించుకోగలిగింది. చూసారండి, అప్పటి వరకు తన పాపపు కుంపటిలో ఉంది, కానీ ఉన్నట్టుండి సడన్గా ఆమెలో ఏమి కలిగింది అంటే విశ్వాసము కలిగి ఉంది. దేవుని దృష్టిలో ఆమె మంచి విశ్వాసమును పొందుకుంది. మరి తను చేసిన యొక్క క్రియ ఆమెతో పాటు ఆమె యొక్క బంధువులను కూడా రక్షించింది. మనం మాత్రం కార్యాచరణలో మాత్రం పైకి మాత్రం చాలా మీటింగ్లు పెట్టేస్తాం, భోజనాలు పెట్టేస్తాం, ఏమండి, ఇంకెక్కడి నుంచో అందరినీ పిలిపించుకొస్తాం, వాక్యాలు చెప్పిస్తుంటాం, కానీ మనలో క్రియ లేదు. మనలో ఏం లేదంటని క్రియ లేదు. మరీ ముఖ్యంగా యవనస్తులు కానీ మధ్య తరగతి మధ్య వయసు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, ఒక 50-55 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పొట్టలు పెరిగిపోతున్నాయి అని ఏం చేస్తారు? పొద్దుటే సాయంత్రం 2 కిలోమీటర్లు నడుస్తారు, వాకింగ్ చేస్తారు. అదే యవనస్తులు అయితే ఏం చేస్తారు? ఆటలాడుకుంటారు కదా. మరి క్రైస్తవులు ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఆధ్యాత్మిక వ్యాయామం చేయాలి. ఏ వ్యాయామం చేయాలంటే ఆధ్యాత్మిక వ్యాయామం చేయాలి. మనం చేస్తున్నామా? అబ్బే చేయమండి. నా చిన్నప్పుడు సిఎస్ఐ చర్చిలో ప్రార్థనకి వెళ్ళేవాడిని అన్నమాట చిన్నప్పుడు. ఈ సిఎస్ఐ చర్చిలో ఆదివారం వచ్చేసరికి 5-6 ఉండేవారు ప్రతి ఆదివారం. నేను ఆ బళ్ళైనా చదువుకునేవాడిని అనమాట, అందుకే ఆదివారం కూడా వెళ్ళేవాడిని. 5-6 ఉండేవారు.
క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది? సంవత్సరానికి ఒకసారి వస్తుంది. క్రిస్మస్ ఎప్పుడు వస్తుందండి? సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ క్రిస్మస్ కూడా వెళ్ళేవాడిని. వెళితే ఆ బడి గుడి కూడా అదే, బడి గుడి కూడా అదేనండి. ఈ బడి చుట్టూ ప్రహరీ గోడ కింద ఉండేదన్నమాట. ఆ లోపల సరిపోక బయట చాలామంది కుర్చీలేసి కూర్చుని, పైగా చుట్టూ ఆ ఏదైతే బడి గుడి ఉందో దాని చుట్టూ గోడ మీద కూడా కూర్చునేవాళ్ళు. అసలు ఖాళీ ఉండేది కాదు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? పండగకు వచ్చారు, సంవత్సరానికి ఒకసారి వచ్చారు. మరి ఇది ఆధ్యాత్మిక వ్యాయామం అంటారు దీన్ని. సంవత్సరానికి ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తున్నారు వీళ్ళు. కానీ దేవుని బిడ్డలు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా చేయాలి. లేవగానే నువ్వు బ్రష్ చేస్తున్నావు, బ్రష్ చేయకుండా టిఫిన్ చేయవు కదా, మళ్ళీ అదో డ్యూటీ. బ్రష్ అవ్వగానే టిఫిన్ చేస్తావు, టిఫిన్ అయిన కొంచెంసేపు టీ తాగు, కాఫీ తాగుతావు, మళ్ళీ 2-3 గంటలకే లంచ్ టైం అయిపోయింది, 12 అయిపోయింది, తినాలి అని తినేస్తామే. మళ్ళీ సాయంత్రం టీ తాగుతావు, మళ్ళీ ఈవినింగ్ 6-7 మళ్ళీ భోజనం తింటాం. చూసారా? క్రమం తప్పకోకుండా మనం ఎలా భోజనం చేస్తున్నాం. మరి ఆధ్యాత్మిక వ్యాయామం కూడా అదే విధంగా క్రమం తప్పకోకుండా చేయాలంట. ఈ సాధ్య సంఘము అలాంటి ఏమి చేయట్లా. అలాగే ఈనాడు కూడా ప్రభువారు మనకి ఏం తెలియపరుస్తున్నారు అంటే ఈ ఆధ్యాత్మిక వ్యాయామమును చేయండి అంటున్నారు. ఒక యవనస్తుడు ఉన్నాడండి. ఈ యవనస్తుడి యొక్క వయసు సుమారుగా 27 నుండి ఒక 30 సంవత్సరాల వయసు ఉంది. తను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి చాలా విశ్వాసము కలిగి ఉన్నాడు, భక్తి భయము కలిగి ఉన్నాడు. అయితే ఈ యవన వయసుకు వచ్చేసరికి ఈ లోక ఆశలు, ఈ కామకృత్యము ఏవైతే ఉన్నాయో ఆ వయసు ఏదైతే వచ్చిందో ప్రభువుని విడిచిపెట్టేశాడు, భక్తిని విడిచిపెట్టేశాడు, ప్రార్థన విడిచిపెట్టేశాడు. ఏమండి, ఎప్పుడైతే లోకానుసారంగా వెళ్ళిపోయాడో ఈ యవనస్తుడు వ్యాధిగ్రస్తుడైపోయాడు, జబ్బు పడిపోయాడండి. మరణకరణమైన పరిస్థితి వచ్చింది ఆ యువకుడికి. ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట, చచ్చిపోయే కొన ఊపిరితో ఉన్నాడు. అప్పుడు సంఘ కాపరి ఆ పిల్లోడిని ఒకసారి చూసొద్దాం ఎలా ఉన్నాడో పాపం అని చెప్పి యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడంట కాపరి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఇంకా తన పరిస్థితి ఎలా ఉంది అంటే లాస్ట్ స్టేజ్. ఇంతకీ తనకు ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏమిటి అంటే వడ్రంగి పని, ఆ చెక్కలో పరికరాలు అవి తయారు చేస్తాడంట ఆ యవనస్తుడు. మరి ఈ యాజకుడు వెళ్ళాడు, వాక్యం చదివాడు, వాక్యాన్ని బోధించాడు. బాబు నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో అని చెప్పినా సరే వెళ్ళా. చెప్పారులే అండి, ఏదో అలా చెప్తారులే, సరేలే అండి వెళ్ళండి అన్నట్టుగా తన మనసులో అనుకున్నాడు. యాజకుడు యథారీతిగా చెప్పేసి వచ్చేసాడు. అలా వ్యాధిగ్రస్తతోనే ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ఇంకా చనిపోయే స్థితిలో ఉండగా ఒక రోజున దర్శనం పొందుకున్నాడంట. తనకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో తను తయారు చేసిన వడ్రంగితో తయారు చేసిన చెక్క పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్లో పెట్టబడి ఉన్నాయంట. ఆ ఎగ్జిబిషన్లో వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా ఉండట్టుండి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఎగ్జిబిషన్ పెట్టబడిన బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి నిప్పట్టుకుని మొత్తం అంతా తగలబడిపోయింది. అప్పుడు తాను తయారు చేసిన యొక్క సామాగ్రి ఏవైతే ఉన్నాయో, చెక్క సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవి కూడా తగలబడిపోయి ఉన్నాయంట. సడన్గా ఆ నిద్ర నుండి లేచి ఆ దర్శనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో నేను కొన ఊపిరితో ఉన్నా, ఇంకా నేను బతికే ఉన్నా, కానీ నా క్రియలు ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి, కాలిపోయినాయి. తను చేసిన ప్రతిదీ కూడా ఏమైపోయింది? మంటలో కాలిపోయినాయి. ఇతను మాత్రం ఎలా ఉన్నాడంటే కొన ఊపిరితో ఉన్నాడు. నేటి సంఘ విశ్వాసులు కూడా చాలామంది ఇదే రీతిగా ఉంటున్నారు. ఆనాడు సాత్విక సంఘము కూడా ఇదే రీతిగా ఉందంట. వాళ్ళ క్రియలు చచ్చిపోయినాయి, వాళ్ళు కొన ఊపిరితో ఉన్నారు. వాళ్ళని లేపడానికి ప్రభువారు స్వయంగా అక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క హస్తంలో 7 నక్షత్రములు పట్టుకొని
7 ఆత్మల గలవాడు ఆ యొక్క సంఘానికి ప్రత్యక్షమయ్యారు. నేడు మనకి కూడా ఆయన ప్రత్యక్షమై ఏమి తెలియపరుస్తున్నారు అంటే, నువ్వు కనుఊపిరితో ఉన్నావు, కనీసం ఇప్పుడైనా సరే లెగు లెమ్ము అని ప్రభువారు మనకి తెలియపరుస్తూ ఉన్నారండి. రెండవ మాట చూద్దాం. 2వ వచనంలో చూస్తే ఏమని ఉందంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరుడువై అంటే జాగ్రత్త పరుడువై అంటే మెలకువ కలిగి అని అర్థం. జాగరుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఇంతవరకు నువ్వు చాలా చేసి చంపేసుకున్నావు, నీ క్రియలు చచ్చిపోయినాయి, నీ తలంపులు చచ్చిపోయినాయి, ప్రతీదీ కూడా చంపేసుకున్నావు, కనీసం ఇప్పుడైనా జాగ్రత్త పడు. ప్రభువారు చెప్తున్నాడు, జాగరుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. కనీసం మిగిలిన వాటినన్నా బలపరచు అంటే అప్పటికి చాలామంది దారి తప్పిపోయారు. ఇంకా కొంతమంది ఇంకా స్థిరంగా ఉన్నారంట, సాత్విక సంఘంలో విశ్వాసం కలిగి ఉన్నారు. వారిని బలపరచడానికే ప్రభు అక్కడికి వెళ్ళారు. అదే రీతిగా ఈనాడు ఈ లోకంలో కూడా మనము ఈ స్థితిలో ఉంటే కనీసం ఇప్పుడైనా సరే లెగు బలపరచుకో అని ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. యవనస్తుడైన యేసేపుని చూడండి, తన అన్నల మీద ప్రేమానురాగంతో ఎక్కడో దూరంగా పనిచేస్తున్న వారి దగ్గరికి క్యారేజీలు పట్టుకెళ్ళాడు, అన్నం పట్టుకెళ్ళాడండి వాళ్ళకి, అన్నలకి. మంచి ప్రేమ కలిగిన వాడు అన్నల మీద. వాళ్ళు తింటాకి భోజనం పట్టుకెళ్తే వాళ్ళు ఎక్కడో అరణ్యంలో పని చేస్తున్నారండి. ఆ అరణ్యంలోనికి భోజనం పట్టుకెళ్తే అన్నలు ఏం చేశారు? తమ్ముడిని ఏం చేశారండి? ముందుగా చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అనుకుని గుంటలో పడేశారు. గుంటలో పడేసి చచ్చాడా లేదా అని అలా వంచి చూశారు. వాడు బాగానే ఉన్నాడు, చక్క పై చూద్దా అన్నయ్యా అన్నయ్యా అంటున్నాడు గుంటలో నుండి. పాపం వాడికి తెలియదు కదా వాళ్ళే పడేశారని. అప్పుడు వీడిని అనవసరంగా గుంటలో పడేస్తే ఎందుకు, ఏ ఉపయోగం లేదు, పైకి తీసి అమ్ముకుందాం అని చెప్పి మళ్ళీ పైకి తీశారు. అప్పుడు పైకి తీస్తుంటే అనుకున్నారు, నా అన్నయ్యలు నన్ను కాపాడుతున్నారు, నా మీద అంత ప్రేమో అనుకున్నాడు. ఆ గుంటలో నుంచి బయటికి తీస్తుంటే, బయటికి తీసిన తర్వాత ఏం చేశారు? అమ్మేశారు. చూసారండి? అలాగే యేసేపు జీవితంలో అది ఒక చీకటి రోజు. అక్కడి నుంచి శోధనలు స్టార్ట్ అయినాయి యేసేపుకి. ఆ తర్వాత బానిసగా వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన శోధనలు ఎదుర్కొన్నాడు. అవన్నిటినీ ఎదుర్కొని నా ప్రభువు అన్నాడు, ఆయన ఇచ్చిన వాగ్దానం ఉంది, నాకు ఏమీ అవదు అని ఆ శోధనలను బాధలను భరించాడు. కాబట్టి దేవుడు యేసేపును ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడండి. మన పరిస్థితి కూడా అంతే. ఒక్కొక్కసారి మనకు శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, మన యొక్క గృహాల్లో భయంకరమైన వేదన ఉంటుంది. వాటిని తట్టుకోవాలి. నా దేవుడు తప్పనిసరిగా వీటిని తొలగిస్తాడు అని విశ్వాసం కలిగి ఉండాలంట. కానీ సాదీసు సంఘంలో ఆ విశ్వాసాన్ని కోల్పోయి లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. కనీసం ఇప్పుడైనా సరే బలపడండి అని ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ పౌలు గారిని చూడండి. అపోస్తుడైన పౌలు గారు, ఆయనకి ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏమిటో తెలుసండి? ఆయన గుర్రం నుంచి పడిపోయినప్పుడు దేవుని యొక్క శక్తికి ఆ కళ్ళు ఏమైపోయినాయి? పోయినాయి, గుడ్డోడైపోయాడు. తర్వాత దేవుడు స్వస్థత ఇచ్చాడు, మళ్ళా బాగు చేసిన సరే ఆ నల్ల గుడ్డిలో లోటు ఉందండి. అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కళ్ళజోడు వేసుకుంటే ఇలా గీత ఎలా ఉంటుందో అలాగా మసమసగా కనపడేదంట పౌలు గారికి. చాలాసార్లు మోకరించి, ప్రభువా నాకు ఈ ముళ్ళు ఏంటి, నాకు ఈ బాధ ఏంటి, నాకు ఈ శ్రమ ఏంటి, నాకు సరిగా కనపడతలేదు, ఇది తొలగించవా అని చెప్పి 3 సార్లు మోకరించి ప్రార్థించేశాడంట పౌలు గారు. ప్రభువారు ఏమన్నారో తెలుసా? అది నీకు ఉండాలి, లేకపోతే నువ్వు భూమి మీద ఆగవు. అలాగే దేవుడు మనకు కూడా కొన్ని పర్మనెంట్గా కొన్ని ముళ్ళులు ఇస్తాడు. ఆ ముళ్ళని తీసే అంటే తీయడు. నేను ఎంత శ్రమించినా దేవుడు తొలగించట్లేదేంటి అని అనుకుంటామే తప్ప అది మనకు ఉండాలంట. అలాగే పౌలు గారికి పెట్టిన యొక్క శ్రమలు ఏమన్నా ఉన్నాయో
అవన్నిటి కూడా ఆయన భరించాడు. అయినా సరే ఎన్నడూ కూడా ఆయన తొలగిపోలేదండి. ఏసేపు తొలగిపోలేదు, పౌలు గారు కూడా తొలగిపోలేదు. విశ్వాసము కలిగి ఉండి జాగ్రత్తగా ఉన్నాడు. నా విశ్వాసం ఎక్కడ తొలగిపోద్దో అని పౌలు గారు భయపడ్డారంట. అలాగే ఏసేపు కూడా ఆ విశ్వాసము నుండి ఎక్కడ తొలగిపోతానేమో అని చెప్పి నిత్యము కూడా జాగ్రత్త పడుతూ దేవునిలో ఉన్నాడు. ప్రభువారు ఒక మాట చెప్తున్నారు మనకి. అది ఏమిటి అంటే మనిషిలో మేల్కొల్పు. మనిషిలో ఏముండాలంట? మేల్కొల్పు ఉండాలి. అదే మనం చదువుకున్న జాగరుడువై అంటే మేల్కొల్పు ఉండాలి ప్రతి ఒక్క మనిషిలో. మదిలో ఏముండాలి అంట? మనిషిలో మేల్కొల్పు, మదిలో మేల్కొల్పు. మది అంటే ఏంటి? మన తలంపు, మన ఆలోచన, మన హృదయము ఎక్కడైతే వస్తుందో, హృదయం ఏం మాట్లాడితే నోరదే మాట్లాడుతుంది అంటాం కదా. మనం మాట్లాడే ముందు ఎక్కడ అది తయారవుతుంది? మన హృదయంలో తయారవుతుంది. అందుకే ప్రతి ఒక్క మనిషిలో మేల్కొల్పు ఉండాలి, మదిలో మేల్కొల్పు ఉండాలంట. అలాంటి మేల్కొల్పు ఉంటే మనము ఎట్టి పరిస్థితిలో విశ్వాసం నుండి తొలగిపోము. 3వ వచనము చూద్దామండి. 3వ వచనంలో ఏమనుందో చూడండి. నీవు జాగరుడువై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఇదిగో నువ్వు జాగ్రత్తగా లేవనుకో, ప్రభువారు చెప్తున్నారు, నేను ఎలా వస్తాను అంటున్నారు? దొంగ వలె వచ్చేదను. ఏ గడియనో నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ఏ సందర్భంలో ఏ టైంలో వస్తానో నీకు తెలియదు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నారు. ఆనాడు సార్థిక సంఘంతో దేవుడు పలికిన యొక్క మాట ఈనాడు మన సంఘంతో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు కనుక నీవు జాగ్రత్తగా ఉండు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. అదేమిటి అంటే ఆయన ఏ సమయంలో ఏ గడియలో వస్తారో ప్రభువారు మనకెవరికి కూడా తెలియదు, కాబట్టి మనం జాగ్రత్త వహించాలంట. అంతేకాకుండా ఇంకో మాట తెలియపరుస్తున్నారు. ఉండవలసిన స్థలంలో ఉండకపోయినా, చూడండి, ఉండవలసిన స్థలంలో నీవు ఉండకపోయినా. చాలామంది ఏం చేస్తారో తెలుసండి? ఏమండి 9వ తారీఖున, మే 9వ తారీఖున ఆరోహణ పండుగ అండి, అందరూ పాల్గొనండి అని ముందుగా దైవ సేవకులు చెప్తారు. ఏమో ఆ రోజునేముందో, దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడేమో, దేవుడు మనతో మాట్లాడతాడేమో, దేవుని దీవెనలు ఇస్తాడేమో. చూడండి, అలాగే ఈస్టరు, క్రిస్మస్ ఏవైతే పండుగలు ఉన్నాయో, సందర్భానుసారమైన సంఘటనలు ఉన్నాయో, ఇలా వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసండి? నీవు ఉండవలసిన స్థలంలో ఉండు. అంతేగాని పెళ్ళి పెడాకులు వచ్చినాయి అని చెప్పి ఇదిగో నా భార్యని పంపిస్తా, ఇదిగో నా కొడుకుని పంపిస్తా, నేను పెళ్ళికి వెళ్తున్నాను అని చాలామంది ఏం చేస్తారు? పంచుకుంటారు, డిమాండ్ చేస్తారు. కుటుంబం అంతా కూడా ఉండవలసిన యొక్క స్థలంలో ఏం చేయాలంట? ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఉంటే ఆ రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు ఏమి ఇస్తున్నాడో, నీ కుటుంబానికి ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో మనకు తెలియదు, నీకు తెలియదు. ఏమండి, దేవునికి తెలుసు. ఉండవలసిన విధముగా ఉండకపోయినా సరే, చూడండి, ఉండవలసిన విధముగా నీవు ఉండకపోయినా సరే నీవు సిగ్గుపడక తప్పదు అని ప్రభువారు చెప్తున్నారు. ఆనాడు సార్థిక సంఘానికి హెచ్చరించారు, ఈనాడు మనకి కూడా ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. నీవు ఉండవలసిన స్థలములో ఉండు. ఒకవేళ అలా కాకోకుండా ఉండాల్సిన విధముగా కూడా నీ ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రభువు యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. మన ప్రవర్తన ఒక రకంగాను, మన భక్తి ఒక రకంగా ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసని? నీవు సిగ్గుపడక తప్పదు, తప్పనిసరిగా సిగ్గుపడతావు. భయంకరమైన చీకటి ఆవరిస్తుంది నీకు అంటున్నారు. అగమ్య గోచరముగా తయారవుతుంది నీ పరిస్థితి అంటున్నారు ప్రభువారు. అందుకే జాగరుడువై అంటున్నారు, జాగ్రత్తగా ఉండు అని. ఈ మాట చాలా భయంకరమైన మాట అండి. అంటే సిద్ధపాటు కలిగి ఉండు. ఈ సార్థిక సంఘంలో చాలా మటుకి 90% మృతులైపోయారు, తప్పిపోయారు. 10% మాత్రమే ఉన్నారు. ఈనాడు కూడా మనము జాగరుడువై ఉండి, జాగ్రత్తగా ఉండి, సిద్ధపాటు కలిగి ఉంటే ఉన్న వాళ్ళకి ప్రభువారు ఏం చెప్పారు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరణాత. మరణాత అంటే ఏంటి? ప్రభు త్వరగా వచ్చుచున్నారు.
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, అనుకోని గడియలో నేను వస్తా, దొంగ వలె వస్తా అన్నారు కదా. ఇప్పుడు నిజమైన విశ్వాసులు ఎవరైతే ప్రభు వస్తారు అని వేచి ఉండి ఎదురు చూస్తున్న వారికి ఈ తెల్లవారుజామున ప్రభు వస్తారేమో మొదటి జాము అయిపోయింది. ఎవరికి? విశ్వాసులకండి. జాగ్రత్తపై ఉన్న వారికి, జాగ్రత్త పడిన వారికి రెండవ జాము వచ్చింది, రెండో రోజు తెల్లవారుజాము. మూడవ జాము వచ్చింది, మూడవ తెల్లవారుజాము వచ్చింది. అయినా సరే ఎవరైతే ఈ జాములను కనిపెడుతూ ఉన్నారో, ఈ తెల్లవారుజామున ఇదిగో ప్రభు వస్తున్నారు అలా ఎన్నో జాములు అయిపోతాయి అంట. ఎవరికి? జాగ్రత్త పడిన వారికి, విశ్వాసము కలిగిన వారికి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు, చూస్తూ ప్రార్థించిన వారికి తప్పనిసరిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. అందుచేత మనము మెలకువ కలిగి ఉండాలంట, దేవుని కనిపెడుతూ ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ ఈనాడు చాలా సంఘాలలో నాయకులు కానీ, ఆ సంఘ నాయకులు కానీ, యాజకులు కానీ, యాజకురాండ్లు కానీ, విశ్వాసులు కానీ ఎవరైతే ఉన్నారో వీరికి ఎలాంటి మెలకువ అనేది లేదు. ఆనాడు సాత్విక సంఘంలో కూడా ఆ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో, యాజకులు ఎవరైతే ఉన్నారో వారు మెలకువ కలిగి లేరు. ఈనాడు కూడా మీరు కూడా మెలకువ కలిగి ఉండకపోతే మీరు మెలకువ కలిగి ఉండండి అంటున్నారు. ఈ నాయకులు ఎలా ఉండాలి అంటే విశ్వాసము కలిగి విశ్వాసులను బలపరచాలి, వారికి ఫుల్గా భోజనం పెట్టాలి. చికెను మటనా యాజకురాండ్లు ఏం పెట్టాలంట? ఫుల్గా భోజనం పెట్టాలి. ఆ భోజనం ఏంటో తెలుసండి? ఆత్మను బలపరిచే మాటలు చెప్పాలి, సంఘానికి వాక్యాన్ని వివరించాలి. ఇదే భోజనం అండి. వారు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నప్పుడు ఈ యాజకులు ఏం చేయాలంట? వారిని బలపరచాలి. అదే ఆత్మీయ ఆహారం. మరి మనం ఏం చేస్తున్నాం? మనమే తింటలేదు, ఇంకా వాళ్ళకేం పెడతాం? ఆత్మీయ ఆహారం మనమే తింటలేదు, ఇంకా విశ్వాసులకేం పెడతామండి కదా. నాకే లేదు, నీకేం పెట్టను అంటున్నాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. కానీ ప్రభువారు ఏం చెప్తున్నారో తెలుసండి? ముందుగా నీ యొక్క సంఘానికి ఆత్మీయ ఆహారం పెట్టు, భోజనం పెట్టు, వారిని లేవనెత్తు అని ప్రభువారు ప్రతి ఒక్క సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఆనాడు పూర్వకాలం చూస్తే అది క్యాథలిక్ ఒక సంఘము మొట్టమొదటిసారిగా ఉంది, రోమన్ క్యాథలిక్. ఈ రోమన్ క్యాథలిక్ పోపు అధికారం కలిగి ఉన్నారు. బిషప్ల మీద హెడ్ ఎవరైతే ఉన్నారో ఈ బిషప్ల మీద అధికారిని ఏమని పిలుస్తామంటే పోపు అంటాం. ఇప్పుడు ఉన్నారు, ఆయన రోమ్లో ఉన్నారు, బిషప్ల మీద హెడ్ నాయకుడు, ఈయనే పోపు అంటాం. ఈ పోపు అధికారం విస్తృతంగా ఉండేదంట, ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో. కానీ ఇక్కడ చెప్పబడే యొక్క వాక్యము ప్రకారం చూస్తే ప్రభువారు ఏం చెప్తున్నారు? నీవు బ్రతికున్నాను చచ్చినట్టే, చచ్చిన వాడవై అంటున్నారు ప్రభువారు. అలాగే ఆనాడు ఈ విశ్వాసము అనేది వారిలో లేదు, భక్తి లేదు, ఏదో నామకార్థంగా వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ఆ సమయంలో ఒక పరిశుద్ధుడు ముందుకు వచ్చాడు, తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడో తెలుసా? అతను ఎవరో తెలుసండి? మార్టిన్ లూథర్. అతని పేరేంటండి? మార్టిన్ లూథర్. ఏం చేశాడంటే ఆ మందిరం తలుపుల మీద వీళ్ళు చేసే క్రియలు ఏవైతే ఉన్నాయో, పైకి మేము భక్తిపరులము, చాలా విశ్వాసం గలవారు అని ఎవరైతే వీళ్ళు చెప్పుకుంటున్నారో ఈ చేసే పనులను బట్టి ఆ మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే ఆ ఒక ఆలయం తలుపులు ఉంటే ఆ తలుపుల మీద 95 తప్పులు రాశాడంట. తలుపుల మీద రాసేశాడంట ఆయన. ఇదిగో మీరు చేస్తున్న క్రియలు అని ఎన్ని తప్పులు రాశాడని? 95 రాసి ఆ సంఘము నుండి ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో, ఆత్మీయంగా బలంగా ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చేశాడు.
రోమన్ క్యాథలిక్ నుండి బయటికి తీసుకొచ్చేసి ఇంకొక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము ఏమిటి అంటే ప్రొటెస్టెంట్ సంఘము. ఇప్పుడు ఆ సంఘం ఏమైంది? 10 ముక్కలు అయిపోయింది. ఈ ప్రొటెస్టెంట్ సంఘం ఏమైపోయింది? 10 ముక్కలు అయిపోయిందండి. పాపం ఎంతో శ్రమ పడ్డాడు ఆయన. ఈ ప్రొటెస్టెంట్ సంఘం మళ్ళీ ఏమైపోయిందంటే 10 ముక్కల కింద అయిపోయింది. ఎందుకు చేతనంటే వీరు కూడా అంతకుముందు వారిలాగానే ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారిలో క్రియలు లేవు, ఆశ లేదు, ఆసక్తి లేదు, భక్తి లేదు, వాక్య జ్ఞానం లేదు, ఏమండి విశ్వాసం లేదు, ప్రేమ లేదు, మొత్తం కోల్పోయారు వీళ్ళు మళ్ళా. అందుకే ప్రభువారు చెప్తున్నారు, నీవు బ్రతికున్నా చచ్చినట్టే. ఎలాగా? నీలో విశ్వాసము లేకపోతే, ఆత్మీయత బలము లేకపోతే నీవు మృతుడవై అంటున్నారు ప్రభువారు. ఇంకొక మాట చూద్దాం ఇక్కడ. ఆ మాట ఏమిటి అని అంటే మరి 4వ వచనంలో చూడండి. అక్కడ ఇంతవరకు సార్దీస్లోని కొన్ని తప్పులను మనము చూసాం. అయితే ఒక మెప్పు కూడా ఉన్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు మెచ్చుకున్నాడంట, ఒక మెప్పు కనిపిస్తుంది. ఆ మెప్పు ఏమిటి అంటే 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. చూడండి, నేను చెప్పాను కదా 90% తొలగిపోతే 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఎలా ఉన్నారు అంటే వారి యొక్క వస్త్రములు ఎలా ఉన్నాయి? అపవిత్రత పరచుకొని వారి వస్త్రాలు పరిశుద్ధతతో ఉన్నవి కనుక వారు సార్దీసు సంఘంలో ఉన్నారు. వారు మాత్రమే అర్హులు. ప్రభువారు చెప్తున్నారు స్వయంగా, వీళ్ళు మాత్రమే అర్హులు. కనుక ఈ అర్హులు ఎలా ఉన్నారు అంటే తెల్లని వస్త్రంలో ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఒక్క నిమిషం ఆగండి అయ్యగారు, నేను వైట్ డ్రెస్ వేసుకొస్తా అనుకుంటున్నారు కదా. ఏమండి, ఇక్కడ ప్రభువు చెప్పారు, ఆగండి ఒక్క నిమిషం మీ ప్రసంగం ఆపేయండి అయ్యగారు, నేను వైట్ డ్రెస్ వేసుకొస్తా అనుకుంటున్నారు కదా. కదండి, అది కాదు. తెల్లని వస్త్రం అంటే అది కాదండి. తెలుపు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. ప్రభువారు ఏం చెప్తున్నారు అంటే ఈ సార్దీస్ సంఘంలో 90 మంది చెడిపోయినా, పడిపోయినా, పాడైపోయినా 10 మాత్రం ఉన్నారు. వాళ్ళని బలపరచాలి, వాళ్ళని లేపాలి, వాళ్ళని ఆత్మీయంగా నిలబెట్టాలి. అందుచేత ఎవరైతే ఆ శ్రమలను తట్టుకుని నిలబడ్డారో ఈ సార్దీస్ సంఘంలో, వారే తెల్లటి వస్త్రములు ధరించుకున్నవారు, వారే అర్హులు. వారు నాతో పాటు సంచరించెదరు, నాతో మాట్లాడతారు, నాతో తిరుగుతారు, నాతో కూర్చుంటారు అని ప్రభువారు పలుకుతూ ఉన్నారు. నేడు సంఘానికి కూడా అదే తెలియపరుస్తున్నారు. ఈ తెల్లని వస్త్రములు ధరించుకోవాలి, పరిశుద్ధతను ధరించుకోవాలండి. ఒక చిన్న అబ్బాయి వీధిలో తిరుగుతున్నాడు. పాపం దారి తప్పిపోయినట్టుకున్నాడు, లేదా అనాథ అయి ఉండొచ్చు. ఒక చిన్న బాలుడు వీధిలో అటు ఇటు గొంతులేస్తున్నాడు. చూడటానికి చాలా బాగున్నాడండి. అయితే ఒక 2 దంపతులు ఆ వీధంతా వెళ్తున్నారు. ఈ బాలుని చూశారు. అయ్యో పాపం అనాథలా ఉన్నాడు అని చెప్పి తీసుకెళ్ళి పెంచుకుందాం అని చెప్పి ఆ చిన్న బాలుని తీసుకెళ్ళి, ఎలా ఉన్నాడు మరి వీధిలో గొంతులేస్తున్నాడు కదా, మొత్తం బట్టలన్నీ మురుకు, శరీరం అంతా మురుకుగా ఉన్నది. మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బట్టలు తీసేసి స్నానం చేసి చక్కగా సొబ్బంతా అరిగిపోయేలాగా వాడు ఒంటి మీద ఆ మురికంతా తొలగించేసి ఒక అందమైన సూట్ వేశారంట. ఆ బాలుడికి సూట్ వేసి అద్దం ముందు నిలబెట్టారు. ఇదిగో చూడు నీ బట్టలు చూసుకో అని. ఆ కొత్త బట్టలను చూసుకుని మురిసిపోయాడంట ఆ పిల్లోడు. ఆ తర్వాత సాయంత్రం అయిపోయింది, పడుకునే టైం వచ్చింది. మరి సూట్ తీసేసి ఎవరైతే ఆ పిల్లోడిని తీసుకెళ్లారో ఆడ తొడుక్కున్న సూట్ తీసేసి మరి నైట్ పైజామా, నైట్ డ్రెస్ చేస్తారు కదా, పైజామా వేశారంట. అది వేయగానే వాడికి ఇష్టం లేదు. ఆ సూట్ అంటేనే వాడికి ఇష్టంగా ఉంది. ఆ సూట్లోనే ఉండాలనుకుంటున్నాడు. కానీ పడుకోనే సమయం కదా, మరి వాళ్ళు ఏం చేశారంటే అబ్బాయి లేదు పొద్దుట వేసుకుంది కానీ అని అదొక చోట తగిలిచ్చి ఈ పైజామా వేశారంట. వేస్తూ తీసుకొచ్చిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ఆ పిల్లోడికి ప్రార్థన నేర్పాలని చెప్పి పడుకునే ముందు, బాబు ఇదిగో నేను ఇలా చెప్తాను, నువ్వు నా వెనక చెప్పు, నేను చెప్పినట్టు చెప్పు అందంట. సరే అన్నాడు. ప్రియ ప్రభువా అంటూ నేను ఇప్పుడు పడుకుంటున్నాను ఆమె చెప్తుంది అనమాట పిల్లోడికి.
ప్రియ ప్రభువా నేను ఇప్పుడు పడుకుంటున్నాను, నన్ను కాపాడు అని ప్రార్థిస్తుంది. నన్ను కాపాడు దేవా అని అంది. ఈ పిల్లోడు అంటున్నాడు, ఫస్ట్ మాట బాగానే చెప్పాడు. ఏమన్నాడు? ప్రియ ప్రభువా నేను పడుకుంటున్నాను, నా బట్టలను కాపాడు. ఏ బట్టలు? ఆ ఎదురుగుంటా తగిలిచ్చున్నాయి సూటు. ఇక్కడ ఆ స్త్రీ ఏం చెప్తుంది? నన్ను కాపాడు అంటే నన్ను కాపాడే ప్లేస్లో ఏం పెట్టాడు? నా బట్టలను కాపాడు అన్నాడు. అబ్బెబ్బే అలా కాదు నాన్న, ఇలా చెప్పాలి, ఇలా చెప్పు అంటే ఎన్నిసార్లు చెప్పమన్నా సరే ఈ మాటే చెప్పాడంట, నా బట్టలను కాపాడు, నా బట్టలను కాపాడు అని. అలా నిద్రలోకి పడుకుండిపోయాడు. ఏమండి చూసారా? ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు ఏం తెలియపరుస్తున్నాడు? యేసు క్రీస్తు ప్రభువా ఇదిగో నేను పడుకుంటున్నా, నా బట్టలను కాపాడు. తను తప్పేం అనలేదండి, కరెక్ట్గానే ప్రార్థన చేశాడు. మనం అనుకుంటున్నాం, అయ్యో అలా అన్నాడు ఏంటో అనుకుంటున్నాం. ఈనాడు దేవుడు సంఘానికి కూడా అదే చెప్తున్నాడు. ప్రియ ప్రభువా ఇదిగో నేను పడుకుంటున్నా, ప్రియ ప్రభువా ఇదిగో నేను పని చేస్తున్నా, ప్రియ ప్రభువా ఇదిగో నేను పలానా చోటుకి వెళ్తున్నా, నా బట్టలను కాపాడు అనాలి. నన్ను కాపాడు కాదు, ఇప్పుడు మనం ఏమనాలి? నా బట్టలను కాపాడు. ఆ బట్టలు ఏంటి? తెల్లటి వస్త్రములు. తెల్లటి వస్త్రములు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. ప్రియ ప్రభువా ఇదిగో నేను బయటికి వెళుతున్నా, ప్రియ ప్రభువా ఇదిగో నేను కూర్చున్నా, ప్రియ ప్రభువా ఇదిగో నేను పడుకున్నా, నా పరిశుద్ధతను కాపాడు. చూసారా? ఇది మనం చెప్పవలసింది. మరి మనం ఏం చేస్తున్నాము అంటే బయటికి వెళ్ళి మన ఇష్టానుసారంగా చేసి వచ్చేసి మళ్ళా ఏమి ఎరగనట్టుగా మోకరించేసి అని ప్రార్థన చేసేస్తుంటాం. ఓ ఏడ్చేస్తాం, కన్నీరు కాచేస్తాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే మన నిత్యము మనం చేసే యొక్క ప్రతి క్రియలో కూడా ఏముండాలి అంటున్నారు ప్రభువారు? పరిశుద్ధత అనేది ఉండాలి. చివరిగా 5వ వచనము మనము ధ్యానించుకుని ముగిద్దాము. 5వ వచనము చూడండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తురుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూడండి, ఇక్కడ ఎవరైతే ఈ తెల్లని వస్త్రములను ధరించుకొని భద్రపరుచుకుంటారో, తెల్లని వస్త్రాలు అంటే ఏంటండి? పరిశుద్ధతను ధరించుకొని భద్రపరుచుకుంటారో మనం ఎప్పుడూ కూడా దీన్ని కాపాడుకోవాలంట. ఏ మాత్రం మచ్చ డాగు వచ్చినా ఇంకా మన పరిస్థితి డౌన్ఫాలింగే, ఇంకా స్లోగా అలా పడిపోతామంట. ఎట్టి పరిస్థితిలో ఈ పరిశుద్ధతకు ఎలాంటి మచ్చ అనేది రాకూడదు, డాగు అనేది తగలకూడదు. తెల్లని వస్త్రము ఏదైతే ఉందో, పరిశుద్ధత ఏదైతే ఉందో, నీతి సూచన ఏదైతే ఉందో, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు చూపించేది, విశ్వాసులకు తెలియపరిచేది ఇదే. తెల్లని వస్త్రాలు ప్రభువారు మనకి ఇస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే మొదటిది తెల్లని వస్త్రము. ఆయన 3 వాగ్దానాలు ఇస్తున్నాడు మనకి. మొదటి వాగ్దానం ఏంటంటే తెల్లని వస్త్రం ఇస్తున్నాడు. ఈ తెల్లని వస్త్రము దేనికి చూసినా అంటే పరిశుద్ధత, నీతికి. నువ్వు ఎంతవరకు నీతిగా ఉన్నావు? నీ హృదయం నుండి ఏ విధంగా మాట్లాడుతున్నావు? నీ తలంపు ఎలా ఉంది? నీ క్రియ ఎలా ఉంది? చూడండి, నువ్వు ఎదుటి వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నావు? ఇవే మన క్రియలు. నీ బంధువులతో నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ రక్త సంబంధులతో నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ పక్కనున్న విశ్వాసులతో, నీ తోటి సహచరులతో నీవు ఎలా ఉన్నావు? ఇదేనండి తెల్లటి వస్త్రము. దేవుడు ఇస్తున్న యొక్క వాగ్దానం ఇదే. నువ్వు ఎప్పుడైతే ఇవి సరి చేసుకున్నావో ఆ తెల్లటి వస్త్రం ఆటోమేటిక్గా నువ్వు తొడుకోవసలా, దేవుడు నీకు తొడిగేస్తాడు. ఏమండి? అందుచేత ఈ తెల్లటి వస్త్రము ఆల్రెడీ దేవుడు సిలువపై బలియాగమయ్యి ఆయన రక్తమును చిందించి మనకిచ్చారు ఆ తెల్లటి వస్త్రాన్ని. మనమేం చేస్తున్నామంటే వద్దొద్దు, నేను కొంతకాలం ఈ లోకంలో ఎంజాయ్ చేయాలి, తర్వాత తొడుక్కుంటానులే, ఇంకా తొడుకోవడం అయిపోద్దండి. ఏమండి? కానీ మనం ఏం చేయాలి అంటే ప్రభువు ఇచ్చిన యొక్క తెల్లటి వస్త్రాన్ని కాపాడుకోవాలంట. అది మొదటి
వాగ్దానం. ఆనాడు పెద్దలైనా సరే, హతసాక్షులైన వారు ఎవరైతే ఉన్నారో, మరి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, దేవుని యొద్దప్పుడు అక్కడ దేవునితో సంభాషిస్తూ ఒక సైన్యములాగా తెల్లటి వస్త్రములను ధరించుకొని ప్రభు చుట్టూ అక్కడ కూర్చుని ఉన్నారు. ఎందుచేతనంటే వారు ఈ లోకములో నీతి అనే ఒక వస్త్రాన్ని ధరించుకున్నారు కాబట్టి మనం కూడా అలాంటి నీతి అనే ఒక వస్త్రాన్ని ధరించుకోవాలి. రెండవ వాగ్దానం చూడండి, జయించు వారి పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథములో నుండి ఎన్నటికీ కొట్టివేయబడవు అంటున్నారు. మన పేరు దాంట్లో ఎరేజర్ పెట్టి చెరిపేయకోకుండా ఉండాలి అంటే అది పెన్నుతో రాసినా చెరిపేయచ్చు. ఇప్పుడు పెన్ ఎరేజర్ ఉందండి. అంతకుముందు పెన్సిల్ మాత్రమే ఉంటే పెన్సిల్ ఎరేజర్ ఉండేది. అలా కాదని చెప్పి పెన్నుతో రాసిన పొరపాటు పెన్నుతో రాసేసింది ఎలాగ సరిపోవాలి అంటే దాని మీద ఏమన్నా ఇంకా వేరే వైట్నర్ అయితే మనం చెరిపేసినట్టు కనపడిపోద్ది. అలా కనపడకుండా ఉండాలంటే ఇప్పుడు టెక్నాలజీ ఏమొచ్చిందంటే పెన్ ఎరేజర్ వచ్చింది. అది ఇంకైనా సరే ఆ పెన్ ఎరేజర్తో దాన్ని నార్మల్గా చేసేయచ్చు. జీవ గ్రంథంలో కూడా దేవుడు నీ పేరును లిఖించినప్పుడు దాన్ని మళ్ళా తుడిసివేయకోకుండా ఉండాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఈ భూలోకంలో జీవించినంత కాలము కూడా నీవు విశ్వాసముతో జీవించు, యథార్థతతో జీవించు, ఆత్మీయతతో జీవించు. నువ్వు ఎప్పుడైతే అలా జీవించావో నీ పేరు శాశ్వతంగా ఎక్కడ ఉంటుందంటండి? జీవ గ్రంథంలో అలా ఉండిపోద్ది, తుడిసివేయబడదు అని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ గురించి దావీదు రాజు ఏమంటున్నాడో తెలుసండి? ప్రభువా, వీళ్ళు భూమి మీద వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు, నాటకాలు ఆడారు, నాట్యాలు వేశారు, మళ్ళా 3/4 ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి లబో దిబో అంటూ నా దేవా నా ప్రభువా అంటూ వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ జీవ గ్రంథంలో నుంచి వీళ్ళు పేర్లు తీసిపడాయి అని దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడండి. ఏమంటున్నాడో తెలుసా? పాపుల గురించి మాట్లాడుతూ, చెడు ప్రవర్తన గురించి చేస్తున్న వారి గురించి మాట్లాడుతూ దావీదు రాజు స్వయంగా తాను ఏమి దేవునికి మొరపెట్టుకుంటున్నాడో తెలుసండి? జీవ గ్రంథములో నుండి వారి పేర్లను తీసేయి. నీతిమంతుల యొక్క పట్టి ఏదైతే ఉందో, లిస్ట్ ఏదైతే ఉందో, ఒక పట్టుకుందండి నీతిమంతులది, వారి పేర్లు దాంట్లో రాయకు ప్రభువా అని దావీదు రాజు ప్రార్థన చేశాడంట. చూసారా? అంటే వీళ్ళు అవకాశవాదులు, అవకాశం వచ్చినప్పుడల్లా వస్తున్నారు. అలా వద్దు. ఎవరైతే మొదటి నుంచి నీతి కలిగి విశ్వాసము కలిగి వారు ఈ భూమి మీద జీవించారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉంచు అని చెప్పి దావీదు ప్రార్థన చేశాడంటండి దేవునికి. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. అదేమిటి అంటే జీవ గ్రంథంలో ఈ యొక్క పేర్లు లిఖించబడతావి. ఆ పేరు ఉందో లేదో మనం చూసుకోవాలి అంటే ముందుగా మనము ఈ భూమి మీద ఎలా ఉండాలి? యథార్థతతో నీతి కలిగి ఆత్మీయంగా జీవించాలి. మూడవదిగా చివరిగా ఏమంటున్నారు? జయించు వానిని దేవుని ఎదుటను ఏమన్నారు చూడండి ప్రభువారు, దేవుని ఎదుటను ఆయన దూతల ఎదుటను ఒప్పుకొనుటకు ప్రభు సిగ్గుపడాడు. నా తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట ఒప్పుకోవడానికి, ఇదిగో ఈడు మంచోడు, చక్కగా ఆత్మీయంగా జీవించాడు భూమి మీద, ఈడు గొప్పోడని అని చెప్పడానికి ప్రభు సిగ్గుపడడంట. అందుచేతే మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో ఏమని ఉందంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందను. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే దానికి ఆపోజిట్గా ప్రభు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనము ఈ భూమి మీద ప్రవర్తిస్తూ ఉన్నాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి అంటున్నారు ప్రభువారు. ఇక్కడము ప్రభు గురించి మనం ఒప్పుకోకుండా దొంగసాటుగా నా ప్రభువా నా ప్రభు అంటున్నాం. ఎదుటోళ్ళ మీదము మనకు ఎవరైనా కనిపించినప్పుడు లేదా ఆలయానికి రావడానికి భయపడుతూ ప్రార్థన చేయడానికి భయపడుతూ ఉన్నాం అనుకోండి, ప్రభువారు ఏమంటున్నారంటే
పరలోకమందున్న నా తండ్రి ఎదుట కూడా నేను ఒప్పుకొని అలాంటి వాళ్ళని. ఎవరైతే ఈ భూమి మీద నన్ను ఒప్పుకుంటారో నేను పరలోకమందు నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. కాబట్టి మీరు జాగరులై ఉండండి, జాగ్రత్త పరులై ఉండండి, మెలకువ కలిగి ఉండండి అంటున్నారు ప్రభువారు. కనుక మనము ఈ యొక్క సార్దీసు